ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈ రోజు మనం బఠానీతో చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో మనం బఠానీలు వేసుకోవాలి. ముందు రాత్రి నానబెట్టేసుకున్న బఠానీలు వేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ చేసుకుని ఉంటే ఉదయం నానబెట్టుకుని అవి వేసుకోవాలి. తెల్ల బఠానీ అయినా గ్రీన్ బఠానీ అయినా ఏదైనా పర్వాలేదండి. అలాగే 2 బంగాళదుంపలు పెద్దవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు తరుక్కోవాలి. 2 క్యారెట్లు పెద్దవి ఇలా చేసుకోవాలి. చిన్నవైతే 3 బంగాళదుంపలు 4 క్యారెట్లు వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ని సైడ్కి పెట్టేసుకోండి. పక్కన స్టవ్ మీద పెట్టేసుకుని మీరు ఇలా దీనికి కావాల్సినవి ఏంటంటే 2 పెద్ద ఉల్లిపాయలు అలా చిన్న చిన్నగా తరుక్కోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక గరిటెడు శనగపిండిని వాటర్లో కలిపేసుకుని మనం ఒక జార్ లాగా కలుపుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. అంతలోగా కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కాక మనం తరుక్కున్న ఉల్లిపాయల నుంచి కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే మనం తరుక్కున్న కొత్తిమీర ఉంది కదా, తురుము పెట్టుకుంది, అందులోంచి కొంచెం కొత్తిమీర వేసుకోండి. తురుము పెట్టుకున్న పుదీనా మొత్తం వేసేసుకోండి. కొంచెం పుదీనా వేస్తున్నాను ఎందుకంటే స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా నూనెలో కలిసేలాగా వేపుకోండి. కుక్కర్లో మనం ఉడకపెట్టుకునేటప్పుడు అండి, మీకు కుదిరితే టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోవచ్చు, బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అందులో మనకి బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ పేస్ట్ అయ్యేలాగా మాత్రం కలుపుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది కదా, కుక్కర్ మూత తీసి ఇలా బంగాళదుంపలు, క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం పేస్ట్ అయ్యేలా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ నొక్కేకండి, ఎక్కువ నొక్కేస్తే మనకు బఠానీ కూడా పేస్ట్ అయిపోతుంది. అంతా పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు అవి వేయించుకున్నాక అందులో కలిపేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీనికి సరిపడగా మనం ఉప్పు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సరిపడగా ఉప్పు యాడ్ చేసుకోండి. తక్కువ యాడ్ చేసుకుని కావాలంటే తర్వాత చూసుకుని మీరు యాడ్ చేసుకోండి. కారం కూడా ఒక పెద్ద స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. అలాగే మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, వెజిటేబుల్ మసాలా ఉంటే వెజిటేబుల్ మసాలా, ఏది ఉంటే అది 1 స్పూన్ వేసుకోండి. మీరు తయారు చేసుకుని క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇందులో మనం ఆల్రెడీ శనగపిండి కూడా మనం వాటర్లో వేసి కలుపుకుని పెట్టుకున్నాం కదా, ఉండలు కట్టకుండా శనగపిండిని నీళ్ళు వేసుకుని కలుపుకోవాలని చెప్పాను కదా. 1 గరిటెడు శనగపిండి వేసాను నేను. ఆ రసం కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం సేపటికి మనకి కలర్ అనేది మారుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదా, కలర్ మారిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండేసుకుని ఇలా బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయలతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి కామెంట్స్. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Please subscribe to my channel and hit the bell icon for notification purpose.